ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే అత్తయ్య. అన్నా 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 ఏంట్రా, మనకి పనికొచ్చే కబురు ఏమన్నా ఉందా? ఆ హరినాథరావుకి ఆరోగ్యం బాగలేదటన్నా. అబ్బా చ్చ, విని విని విసుగొచ్చేస్తుందిరా. ఇలా మాటి మాటికి హడావిడి చేసేవాళ్ళు అంత ఈజీగా పోరు. ఒంటి నిండా రోగాలున్నవాళ్లు, అన్ని రకాల దురలవాట్లు ఉన్నవాళ్లేరా ఈ లోకంలో ఎక్కువ కాలం బతికేస్తున్నారు. ఈ రోజుల్లో వేళకి తిండి తింటూ, కంటి నిండా నిద్రపోతూ, అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్లేరా దాంతరంగా పుట్టుకుమనిపోతున్నారు. పాపి చిరాయు అన్నది పాత మాట, రోగి చిరాయు అన్నది మనం చెప్పే కొత్త మాట. ఇంతకీ ఆ రిషిగాడి మీద సీనుగాడి మీద ఓ కన్నే సుంచమన్నాను కదా, ఏమన్నా విశేషాలున్నాయా? వాళ్ళిద్దరే అన్నా డాక్టర్ గారిని తీసుకొచ్చి హరినాథరావు గారికి వైద్యం చేయించేది. బాగుంది. ఆ హరినాథరావుకి అసలు గుండెపోటొచ్చిందే ఆ రిషిగాడి వల్ల. వాడు వీడికి వైద్యం చేయించడం కలికాలం. అది సర్లేగాని సరైన అదును చూసుకొని ఆ రిషిగాడికి సీనుగాడికి ఫిట్టింగ్ పెట్టేయాలి. కాస్త వాళ్ళిద్దరిని కనిపెట్టుకొని ఉండాలి. అన్నా, పెద్ద ఆయనకి ఒంట్లో బాగలేదు కదన్నా. ఆ ఇంట్లో నిశ్చితార్థం వెంటనే పెట్టించేలా ఉన్నారు. పెట్టనిరా, ఆ నిశ్చితార్థం దగ్గరకొస్తేనే ఎవరు ఏంటనేది బయటపడేది. అప్పుడు ఆలోచిద్దాం. ఆ అవకాశాన్ని మనకెలా అనుకూలంగా మార్చుకోవాలో. ఏది ఏమైనా నా కన్ను పడిన గాయత్రి నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. సీను, మీ మావయ్య గారికి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల ప్రమాదం ఏం లేదన్నారు డాక్టర్. కానీ సమయానికి నువ్వు తోడుండి డాక్టర్ని తీసుకురావటం వల్లే మా మావయ్యని కాపాడుకోగలిగాం. చాలా థ్యాంక్స్ బాస్. మన మధ్య థ్యాంక్స్ లేండి సీను. నా ఫ్రెండ్కి అవసరమైనప్పుడు ఆ మాత్రం చేయలేనా? లేదు బాస్, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అత్తయ్య మావయ్యే నాకు అమ్మాయి నాన్నయ్య పెంచారు. నన్ను చదివించిందంతా వాళ్లే. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్ల అల్లునవుతున్నాను గాని, లేకపోతే వాళ్ళకు నేను కొడుకునే. వాళ్ళ కష్టం వస్తే నేను తట్టుకోలేను. అందుకే మా మావయ్యకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు చెప్పకుండా దాచిపెట్టారు. ఇందాక మావయ్యని అలా చూసి తట్టుకోలేకపోయాను. నాకు చాలా చాలా భయం వేసింది. సమయానికి నువ్వు ఉండి నాకు ధైర్యం ఇచ్చావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీలాంటి మంచి వాళ్ళకంతా మంచే జరుగుతుంది. మీ మావయ్యకి ఇప్పుడు బాగుంది కదా, ఇక నువ్వు హ్యాపీగా ఉండు. మామయ్య హెల్త్ బాలేదని కొంచెం కంగారు పడుతున్నారు. రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అంటున్నారు. మరి గాయత్రి ఏముంది? గాయత్రి ఏమంటుంది? ఫ్యామిలీ ఏం చెప్తే అదే కదా. అందుకే రేపే ఎంగేజ్మెంట్ పెట్టేస్తున్నా. తను ఎలా ఒప్పుకుంది? తను స్రవంతి అయితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకూడదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు నేను గాయత్రిని కాదని తెలిస్తే ఆయన ప్రాణాలతో ఉంటారా? ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టేసే వరకు పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలి? అయ్యా, పోయినసారి వచ్చినప్పుడు పెట్టుడు ముహూర్తం వద్దు అన్నారు. ఇప్పుడు వెంటనే నిశ్చితార్థానికి ముహూర్తం కావాలంటున్నారు. కారణమేమిటో తెలుసుకోవచ్చా? మరేం లేదండి, నా ఆరోగ్యం ఏం లేదు పంతులు గారు. మా మేనల్లుడు వచ్చిందే ఎంగేజ్మెంట్ కోసం. వాడికి ఎక్కువ రోజులు సెలవు దొరకలేదు. ఈ లోపు ఎంగేజ్మెంట్ చేసి పంపించేద్దామని వెంటనే ముహూర్తం పెట్టమంటున్నాం అంతే.
అవునండి, అంతే. వీలైతే రేపే నిశ్చితార్థానికి కుదురుతుందేమో చూడండి. అయ్యా, రేపు కాదు గాని ఎల్లుండైతే కాస్త అనుకూలంగా ఉంది. ఆ ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించవచ్చు. ఒక్కరోజుకే ఉందిలేండి, ఎల్లుండే ఖాయం చేయండి. అయితే శుభం. హారిక, 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 నాతో మాట్లాడవా? నా మనసేం బాగాలేదు ఫ్రెండు. ఫ్రెండు అంటున్నావు, మరి నీ మనసెందుకు బాగలేదో నాకు చెప్పవా? నువ్వు చాలా మంచోడివి రిషి, కానీ నీ గురించి నాన్న భయపడుతుంటే నాకు అదోలా ఉంది. నా గురించి ఎందుకు భయం? అక్క పెళ్లి నీ వల్ల ఎక్కడ చెడిపోతుందా అని నాన్న భయపడుతున్నారు. అమ్మ నాన్న అలా ఉంటే నాకు అదోలా ఉంది. ఏం భయం లేదు, నా వల్ల ఏ సమస్య రాదు. నీకు సీను బాగుంటే ఇష్టమా? ఇష్టమే, నాకు నువ్వంటే కూడా చాలా ఇష్టమే. అక్కకి బావతో ఎంగేజ్మెంట్ అయిపోతే నువ్వు మళ్ళీ ఊరి నుంచి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి రావా? రానమ్మా, ఇక రాలేను. హారిక, తప్పు, ఇలా ఏడవకూడదు. పంతులు గారు వచ్చినట్టున్నారు కదా, ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టారా? పెట్టారు. నాన్న రేపే ముహూర్తం కావాలన్నారు, కానీ ఎల్లుండే మంచిదంట. ఆ రోజే ఎంగేజ్మెంట్ పెట్టారు. సరే, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే. ఏమండి, టాబ్లెట్స్ వేసుకోండి. ఏంటండి ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. ముహూర్తం పెట్టేశారు, 2 రోజుల్లో గాయత్రికి ఎంగేజ్మెంట్. ఇంకా దానికి ఏ సమస్య ఉండదు. మధ్యలో ఉన్నవి ఈ 2 రోజులే. ఇంకా దేని గురించి మీ ఆలోచనలు? రిషి వల్ల ఎటువంటి సమస్య వస్తుందోనని, మన అమ్మాయి జీవితం ఏమైపోతుందోనని. ముహూర్తాలు లేకపోయినా పెట్టుడు ముహూర్తం పెట్టించేశాం. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్. అంతా బానే ఉంది, కానీ ఎంగేజ్మెంట్కి ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు పార్వతి. ఎక్కడ ప్రయత్నించాలో, ఎవరి దగ్గర ప్రయత్నించాలో అర్థం కావడం లేదు.